శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది ఈ భార్యాభర్తల గురించి చాలా అడుగుతున్నారు కదా. కొంతమంది శివశక్తులు అంటే ఈ కొలుపులు చెప్పే వాళ్ళు కూడా ఏమన్నా తెలియకపోతే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, కనుక్కుంటూ ఉంటారు. అయితే వాళ్ళు కూడా ఎక్కువగా మా దగ్గరికి భార్యాభర్తల గురించి, భార్యాభర్తల కొట్లాటల గురించి ఇట్లా కొంత వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే దీనికి నేను కూడా కొంతమందికి ఇచ్చాననమాట. అంటే ఒక పరిహారం చేసి ఇచ్చాననమాట తాయిత రూపంలో. వాళ్ళు కూడా మంచి రిజల్ట్సే చెప్పిండ్రు. అంటే అప్పటంత లేదు, మరీ పోతావన్నీ కూడా నేను చెప్పలేనులే. ఎందుకంటే భార్యాభర్తలు అనంగా ఉంటాయి గొడవలు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి, అప్పుడప్పుడు ఉండాలి కూడా. కానీ దాన్ని మరీ ఓవర్గా అయితే చేసుకోకూడదు అనమాట. కాబట్టి అంటే ఈ ఏమన్నా వాళ్ళకి చెడు జరిగి ఏమన్నా వాళ్ళ పేరు బలాలు బాగాలేకుంటే అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంటుంది. అయితే అలాంటివి కూడా తగ్గినాయి. అయితే ఇది నేను ఈరోజు ఎందుకు చెప్పాలి, ఎందుకంటే కొన్ని తంత్రాలు కానీ ఈ బహిరంగంగా చెప్తే ఏమవుతుంది అంటే అవి పనిచేయవన్నమాట. కాకపోతే ఈ కొలుపులు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు జపం కానీ ధ్యానం కానీ ఎక్కువ దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో వాళ్ళు చేయించి ఇచ్చినా కానీ వాళ్ళు చేసినా కానీ దాని ఫలితం ఉంటుందన్నమాట. ఇప్పుడు మామూలు వాళ్ళు దేవునికి మొక్కకుండా ఏది మొక్కకుండా ఈ జపం కానీ ధ్యానం కానీ చేసుకోకుండా వాళ్ళంతకు వాళ్ళు కట్టుకున్నారనుకో అది పని చేయవన్నమాట. ఎందుకంటే దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది కాబట్టి కొందరు మాత్రమే చేస్తారు కాబట్టి అది ఫలితాలు ఉంటాయి. మీరు కూడా రోజు జపం కానీ ధ్యానం కానీ దైవ నామస్మరణతోటి చేసి మీరు కూడా తయారు చేసుకుంటే మీకు కూడా ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఫలితం అనేది ఉండదు కాదు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎవరైనా ఒక గురువు అనేవాడు అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి నాకు కూడా చాలామంది ఈ పీఠానికి కూర్చున్న వాళ్ళు కొన్ని తెలియక వాళ్ళ గురువులు సరిగా చెప్పక నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంటారు కొంతమంది. వాళ్ళు ఇట్లా సమస్య ఇదంట అంటే ఏదో చెప్తూ ఉంటారు, నాకు తోచినవి నాకు తెలిసినవి వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది లేదు మంచిగానే ఉందని కూడా మళ్ళా అంటే రిప్లై అనేది ఇస్తూ ఉంటారు. నెలకో 2 నెలలకో, లేకపోతే కొంతమందికి వారం రోజుల్లోనే, కొంతమందికి ఫలితాలు వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి తొందరగా ఫలితాలు రావచ్చు, వాళ్ళ గ్రహస్థితిని బట్టి కొంతమందికి లేట్ కావచ్చు. ఏది ఏమైతేనేమి ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు ఇంకొక విషయం చెప్తాను నేను. చాలామంది జడలు కడుతున్నాయి అంటారు కదా. జడలు కడుతున్నప్పుడు మీకు చిక్కులు పడుతున్నాయి అంటే మీరు వాటిని దువ్వకూడదు. మీరు దువ్వెని బట్టి దువ్విండ్రు అంటే ఎక్కువ పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మీకు జడలు కడుతుంది అన్నంగానే దువ్వకూడదు అనమాట. దువ్వుతున్నారు అంటే అది ఇంకా ఎక్కువ తిప్పేస్తుంది, దాని నుంచి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు తెలిసిపోతుంది అప్పుడే జడలు కట్టడము, చిక్కులు పడడము అనేది. మీకు ఈరోజు ఒకలాకుండా మీరు దువ్విండి అనుకోండి, మరుసటి రోజు ఇంకా ఎక్కువైపోతుంటుంది, ఊడొస్తుంటుంది, తలంతా నొప్పులు లేస్తుంటుంది. కాబట్టి మీకు ఒకవేళ అలా అనిపిస్తే ఇంకా దాన్ని దువ్వకండి, వదిలేసేయండి. మీరు మెల్లిగా మీరే చిక్కులు చేతులతోటి మీరు ఆ చిక్కులు తీసేస్తూ ఉండండి, ఏం కాదు. కానీ దువ్వెన పెట్టి దువ్విండ్రు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది, అందులోనే ఇబ్బంది ఎక్కువ అవుతుంది, తలపోటు ఎక్కువ వస్తుంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు మీరు ఏం చేయండి అంటే మీరు ఒక 2 తాయితలు తీసుకోండి. 2 తాయితలు కొంచెం పెద్దగా ఉన్న తాయితలు తీసుకొని ఒక రాగి రేకులు మనకు దొరుకుతూ ఉంటాయి, తాయితలు దొరుకుతూనే ఉంటాయి కదా. రాగి రేకు తాయితలు తీసుకున్న తర్వాత రాగి రేకు మీద భార్యాభర్తల పేర్లు, వాళ్ళ పేర్లు పూర్తి ఇంటి పేరుతో సహా రాయాలన్నమాట. రాసి ఆ రాగి రేకును చిన్నగా చుట్టి తాయితలో పెట్టి, తాయితలో మీరు మీకు యొక్క సమిధలు ఉంటేనే ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేసుకుంటారు. కొంతమంది ఏమో చెట్లవి ఏర్లు పెడుతుంటారు, కొంతమంది లోపల అక్షంతలు వేస్తూ ఉంటారు, కొంతమంది పసుపు బండారు, కొంతమంది కుంకుమ. అంటే ఎవరి శక్తిని ఎవరి గురువు నుంచి ఏ విధంగా నేర్చుకున్నారో ఆ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎక్కువగా చెట్ల మందులు చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ మూలికలు తయారు చేసి వాళ్ళు ఎక్కువగా మూలికలు పెడుతూ ఉంటారు. ఇంకా లేదు మామూలుగా వాళ్ళు ఏం చేస్తారు అంటే పసుపు కుంకుమనో లేకపోతే ఏదో వాళ్ళు రోజు అర్చన చేసిందో ఏదో ఉంటుంది కదా, అవి పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు, మీరు దేని వల్ల ఎక్కువ మీకు అంటే మీరు ఎవరికన్నా బండారు పెడితేనే మంచిగా అవుతుందా, కుంకుమ పెడితే మంచిగా అవుతుందా, ఇది మీ శక్తిని బట్టి ఉంటుంది. నేను ప్రత్యేకించి చెప్పను అనమాట. ఎందుకంటే మీ యొక్క శక్తి ఎట్లా పెంచుకుంటున్నారు అనేది అది మీ దగ్గరనే ఉంటుంది. కాబట్టి
లేదు మీ గురువులు ఏ విధంగా చెప్పిండ్రు, దేని ద్వారా చేయమన్నారు అది మీకే తెలుస్తూ ఉంటుంది. చెప్తున్నా కదా, కొంతమంది అక్షంతల ద్వారానే మంచి చేస్తుంటారు, మంత్రిచ్చిస్తుంటారు. కొంతమంది పసుపు బండారం, కొంతమంది కుంకుమతోటి, ఇట్లా కొంతమంది విభూది నుంచి చేస్తూ ఉంటారు. ఇట్లా మీ శక్తిని బట్టి దాన్ని నింపేసేయండి. ఆ తాయితలో పెట్టి నింపిన తర్వాత దానికి ఎర్ర దారం కట్టి, మీకు అమ్మవార్లను పెట్టుకొని ఉంటారు కదా, విగ్రహం పెట్టుకుంటారా లేకపోతే బాండ్వలో ఉంటాయి కదా, అవి కనీసం 2 రోజుల పాటు అమ్మవారి మెడలో ఆ తాయితలు వేయాలన్నమాట. భార్యాభర్తలవి ఇద్దరివి. అయితే ఇవి ఎక్కువ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తేడా మారిపోతుంది. మారిపోయిందంటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకొని, చాలా ఓపికతోటి చేసుకుంటేనే మనకు ఫలితాలు అనేవి మంచివి. కొంతమంది ఇద్దరు ముగ్గురు వచ్చినాయి అనుకోండి, వీళ్ళకి పోయి వాళ్ళది, వాళ్ళకి పోయి వీళ్ళకి వచ్చిందంటే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరికి వేస్తున్నాము అనేది మీ యొక్క ప్లాన్ బట్టి చేసుకోండి. అంటే దాన్ని ఒక కవర్లో పెట్టడము, ఆ తాయితం మళ్ళీ మీద పేర్లు రాసుకోవడము. మనకు చిన్న కవర్లో పేపర్లను పేర్లు రాసుకొని, ఇది పలానా వాళ్ళది, ఇది పలానా వాళ్ళది, ఈ పేరులో ఇది ఉంది, ఇది ఇందని మంచిగా నీట్గా రాసుకొని దాన్ని మంచిగా పూజ చేసి అమ్మవారి మెడలో వేసి మీరేం చేయండి అంటే, అట్లా 2 రోజులు కానీ ఒక 3 రోజులు అమ్మవారి మెడలో ఉండేటట్లు చూసుకొని తర్వాత రోజు వాళ్ళకు ఇచ్చేసేయచ్చు. అది భార్యది భర్త కట్టుకోవాలి, భర్త పేరు ఉన్నది భార్య కట్టుకోవాలి. ఇట్లా పేర్లు అనేది మార్చి వాళ్ళు కట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో ఏమైనా ఇబ్బంది ఉంటే తొలగిపోయి వాళ్ళ మధ్య సఖ్యత అనేది కుదురుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నమ్మకంతో వేసుకోండి. ఇది అందరికీ పనిచేస్తుంది అన్నమాట. అంటే అందరూ చేసుకోలేరు. ఇవి చెప్తున్నా కదా, ఈ శివశక్తులు వాళ్ళ యొక్క మంత్రబలం బట్టి, లేకపోతే వాళ్ళు దాంట్లో పెట్టి వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఇవి చేస్తూ ఉంటారన్నమాట. ఇదొక్కటి చేసుకోండి. ఇది పీఠని చెప్పే వాళ్ళకు చాలా పనిచేస్తుంది. కొలుపులు చెప్పే వాళ్ళకు కానీ ఇట్లా. ఎందుకంటే చాలామంది సతమతం అవుతున్నారు, మాకు తెలుస్తలేదు, మా గురువులను అడిగితే ఏమి చెప్పట్లేదు, ఇవన్నీ మీకెందుకు అంటున్నారు. కొంతమంది గురువులేమో మాకు తెలియదు, మేము మా గురువుని అడిగి చెప్తాని అంటున్నారు. కాబట్టి సరే, ఏదేమైతేనేమి 10 మందికి ఉపయోగించేది నేను కూడా చెప్పాలి అని అనుకున్నా. కాబట్టి మంచిగా శ్రద్ధగా చేసుకొని నమ్మకంతో చేయండి. మీ యొక్క శక్తిని పంచండి. వాళ్ళు మంచిగా ఉంటే మీకు కూడా వాళ్ళ ఆశీర్వాదము దక్కుతుంది. ఎందుకంటే భార్యాభర్తలను మనం 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. కాబట్టి భార్యాభర్తలు విడిపోకుండా వాళ్ళలో సఖ్యత కుదిరేలా మనం చేసినాము అంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు దక్కుతుంది. మనం కూడా ఇంకొకరికి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అన్నమాట. కానీ స్వార్థం మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే స్వార్థం పెట్టుకుంటే ఇది నేనే చేయాలి, నా వల్లనే కావాలి అంటే ఈరోజు నేను కూడా మీకు చెప్పేవాడిని కాదు. కాబట్టి ఫస్ట్ స్వార్థం వదిలేసుకోవాలి. స్వార్థం వదిలేసుకుంటేనే మనం ముందుకు పోతాం. దేవుడు అనేది కూడా మనకు ఏదో విధంగా కరుణిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే చాలామంది గురువులు కూడా చెప్పారు, వాళ్ళకి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. నీకెందుకులే, ఇప్పుడు ఎందుకులే, ఇంకా టైం ఉందిలే, ఇట్లా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. సరేలే వదిలేద్దాం, దాని గురించి ఎందుకులే. కానీ ఇది మాత్రం నమ్మకంతో చేయండి, మంచిగా అవుతుంది. ఇంకొకటి చెప్పినా కదా, జడలు కట్టే వాళ్ళు మాత్రం ఎక్కువ దువ్వకండి. దువ్వుతే మీకు ఇంకా ఎక్కువ చిక్కులు కడితే, బలవంతంగా చిక్కులు కడితే అవే జడలు కడితే మీకు తల ఏమి ఇబ్బంది ఉండదు. గుంజినట్లు కానీ, తలపోటు రావడం కానీ, ఏదో లాగుతున్నట్లు, నెత్తిన పారుతున్నట్లు ఏమీ ఉండదు. మీరు కొంతమంది ఏం చేస్తారు అంటే నూనె పెట్టి దువ్వి 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 చిక్కులు తీస్తూ ఉంటారు. అలా చిక్కులు తీసినవి ఏం చేస్తారు అంటే కింద అక్కడిక్కడ పడితే, కాళ్ళు కిందనో అక్కడ పడితే తొక్కుతారు. కొత్తగా జడలు కట్టే ఎంటికలకు కొంచెం శక్తి ఉంటుంది. అవి ఎవరి కింద కాళ్ళ కింద పడి తొక్కిందంటే మీకు తలపోట్లు ఎక్కువ వస్తాయి, బాగా భరించలేని నొప్పి వస్తుంది. కాబట్టి మీరు దువ్వకండి, చేతితోటే తీసుకొని వెంట్రుకలు మంచిగా శ్రద్ధగా పెట్టుకొని ఎక్కడన్నా కవర్లనో దేంట్లోనో పెట్టి ఒక తోటి పెట్టుకోండి. ఇంట్లోనే ఒక మూలన పెట్టి ఎక్కడన్నా మీరు పుణ్యక్షేత్రాలు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చెట్లకు కట్టడము, లేకపోతే ఆ పుణ్యక్షేత్రాల్లో చెట్లు ఉంటాయి కదా, చెట్లకు కట్టేసి చెట్ల మొదలు వేసి వచ్చినా ఏం కాదనమాట. దేవుని జడలు ఎక్కడ పడితే అక్కడ వేయకండి, అది మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే చాలామంది ఇబ్బంది అవుతున్నారు. ఇలాంటి ఎవరి కాళ్ళ కిందనైనా పడి తొక్కితే మీకు పెయిన్లు పడి చికాకు పెడుతూ ఉంటాయి. కాబట్టి చాలా శ్రద్ధగా పెట్టుకోండి వెంట్రుకలు, ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఇది ఈరోజు వీడియో. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరి అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.